మన దేశం ఎప్పుడు కూడా చాలా మెత్తని దేశం. ఉగ్రవాదులకి ఎందుకు సమాధానం చెప్పలేం. మీరు నిజంగా ఆవిడ పడ్డ బాధ చూస్తే ఇంత కనికరం అవసరం లేదు ఉగ్రవాదుల మీద అనిపించింది. నిర్దాక్షిణ్యంగా తీసేయాలన్నా. ఆవిడ అన్న మాటలు చంద్రమౌళి గారు మేము మన వైజాగ్లో కనుక, ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ, బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్మెంట్ ప్లాన్ ఏం చేయాలో, పిల్లలు అమెరికా వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక ఆయన జస్ట్ ఒక 5 రోజుల కన్నా వెళ్తే ప్రాణాలు పోయినాయి. మీరు ఊహించుకోండి, మన సరదాగా చాట్ తిందామని చెప్పి హైదరాబాద్లో గోకుల్ చాట్కి వెళ్తే బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ప్రాణాలు పోయినాయి. సింపుల్ చాట్. అలాగే పార్క్కి వెళ్దాం, లుంబిని పార్క్ వెళ్ళి కూర్చుందాం పిల్ల పాపలతో అంటే బాంబులు పేలినాయి. అంటే ఉగ్రవాదం తాలూకు పంజా అన్నిటి మీద ఉంటుంది. దీంట్లో దాదాపు 26 మంది చనిపోయారు. ఈ గుర్రాలని తీసుకెళ్ళి ఒక్కతను మటుకు ఒకే ఆయన ముస్లిం, మిగతా 25 మంది 25 మెంబర్స్ హిందూస్. అది కూడా ఆయన ఎదిరించాడు. గుర్రాలను తీసుకెళ్లే వ్యక్తి ఉగ్రవాదులు ఎదిరిస్తే ఆయన చంపేశారనేది వార్త. అంటే కాశ్మీరు మనందరం ఒక అందమైన లొకేషన్ చూస్తే మేము చాలాసార్లు, అంటే నాకు ఎందుకు కాశ్మీర్ అనేది ప్రత్యేకంగా నాకు తగులుతూ ఉంటుందంటే, యాజ్ ఎ లీడర్ మీరందరూ కూడా యాజ్ ఎ పొలిటికల్ పార్టీ స్టేక్ హోల్డర్స్గా మీరందరూ యూ హ్యావ్ టు రీడ్ హిస్టరీ. అంటే ఇవి భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే దాని తాలూకు కాశ్మీర్లో తూటాలు పేలితే దాని ప్రకంపనలు ఇప్పుడు మన పార్టీ దాకా ఎలా వచ్చినాయో, ఇది దేశం అంతా ఇట్లాగే ఉంది పరిస్థితి. అంటే ఒక వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడంలో తప్పే ఉంది అన్న. మన జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ఉంటే ఒక వర్గం మీద ఇంకో వర్గం అంటే మీరు ఎందుకు ఇంత లోపాయికారిగా మాట్లాడతారన్న. కర్ర సన్నాయి నొక్కులను ఎందుకు నొక్కుతారు మీరు? వెన్ యు ఆర్ టార్గెటెడ్ బేస్డ్ ఆన్ యువర్ రిలీజియన్, లెట్ us సే ఇట్, చెప్దాం దాన్ని. అంత మాత్రాన ద్వేషమని కాదు, ఉగ్రవాదుల మీద కోపం అది. మన నాయకులు, ఇంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు ఇక్కడ మనకి. ఈ రోజున మనం వివక్ష చూపించామా భారతదేశంలో? అన్ని వర్గాల మీద గొడవలు ఉంటాయి, చిన్న చితక గొడవలు లేకుండా ఎందుకుంటే ఒక ఇంట్లోనే గొడవలు ఉంటాయి. కానీ మన దేశం ఏర్పడిన విధానం మటుకు మన అందరూ అవగాహన చేసుకోవాలి.